హాయ్ హలో నమస్తే, నేను మీ సురేష్. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వాయిస్ ఇన్ యూకే. సో మీరు అడిగినట్టు ప్రాక్టికల్ టెస్ట్ ఇన్ యూకే, డ్రైవింగ్ ప్రాక్టికల్ టెస్ట్ ఇన్ యూకే, దాంట్లో టిప్స్ అనుకోండి లేకపోతే ట్రిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను అసలు డ్రైవింగ్ ప్రాక్టికల్ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎండ్ అయినంత వరకు నేను చేసి చూపిస్తాను. సో ఏదో యూట్యూబ్ కోసం ఏం చేయట్లేదు, నేను ఇక్కడ క్వాలిఫై అయ్యాను. 2 years నుండి 0 points, అసలు ఏ పాయింట్ పోకుండా ఏ ఫైన్ కట్టకుండా హ్యాపీగా నడుపుతున్నాను. బట్ ఏంటి అని అంటే మనం ఇండియాలో డ్రైవ్ చేసింది కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది, ఇక్కడ డ్రైవ్ చేసింది చాలా కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా బాగుంటాయి మనవి. మన ఊరు మనకేంటంటే కొంచెం స్వేచ్ఛగా ఉంటుంది. ఇప్పుడు పులిని అడవిలో తిప్పితే ఫ్రీడమ్ గా తిరుగుతుంది, అదే ఇంట్లో బంధించేసి ఇప్పుడు దుబాయ్లో కొన్ని దేశాల్లోని పులులు పెంచుకుంటారు వాళ్ళు, అవి కూడా భయపడతా మనుషులు చూసినా భయపడతా. అసలు అదే అడవిలో అనుకో మనుషులు చూసి భయపడతారు. సేమ్ అలాగే ఇప్పుడు మనం ఇండియాలో డ్రైవ్ చేయడానికి ఇక్కడ డ్రైవ్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ప్రతి చిన్నదానికి పోలీసు వాళ్ళు పుల్ చేస్తారు అవి ఇవి అని అంటారు. బట్ ఏంటంటే మరీ అంత రూడ్ గా ఇప్పుడు యుఎస్ లోని అట్లాగా ఉన్నట్టు ఏమి ఉండరు, చాలా ఫేర్ అండ్ ట్రాన్స్ఫర్ ఉంటారు. ఒకవేళ మనకి ఇంకా కాన్ఫిడెన్స్ లేదు డ్రైవింగ్ మీద అని ఉంటే మీరు కార్ తీసుకున్న తర్వాత, క్వాలిఫై అయిన తర్వాత కార్ తీసుకుంటారు కాబట్టి తీసుకున్న తర్వాత దానికి పీ బోర్డు పెట్టుకుంటే జస్ట్ పాస్ అని. సో ఒకవేళ మీరు ఏదైనా తప్పు చేసినా కూడా పోలీసు వాళ్ళు ఏం పుల్ చేయరు. అసలు ఫస్ట్ ప్రాక్టికల్ ఎగ్జామర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బూట్ ఓపెన్ చేయమని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఇంజిన్ ఆయిల్ ఎక్కడ చేంజ్ చేస్తారు, ఇప్పుడు నువ్వు ఒక 20 miles అలా ఒకసేపు డ్రైవ్ చేసిన తర్వాత మనం స్ట్రైట్ అవే కూలెంట్ ఆయిల్ టచ్ చేయొచ్చా లేదా, నెక్స్ట్ ఒకవేళ బూట్ ఓపెన్ చేస్తే నువ్వు ఇలా పట్టుకొని ఉంటావా, దాని క్లాంప్ ఉంటుంది కదా, క్లాంప్ పెట్టి మనం ఏంటి అని చెక్ చేస్తాం. మనం ఏం ముట్టుకోవద్దు, జస్ట్ ఇట్లా ఫింగర్ పెట్టే చూపిస్తారు అంతే, ఏది ఫిజికల్ గా టచ్ చేయొద్దు వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అప్పుడు. ఒకవేళ తెలీదు అని అనుకోండి, తెలీదు అని ఫెయిర్ గా చెప్పేసేయండి, దానివల్ల ఏమీ మీరు ఫెయిల్ అయిపోరు. ఒకవేళ ప్రొడక్ట్ నాలెడ్జ్ వల్ల ఏమైనా మీకు తెలియదు అని అనుకుంటే ఫెయిల్ అయిపోరు, దానికి అసలు ప్రాబ్లమే లేదు, అది చాలా మైనర్. అది ఇక్కడ చాలా మైనరు మేజర్ అని 2 కాన్సెప్ట్ల మీద జరుగుతుంది. ఒక్క మేజర్ పడినా, మేజర్ అంటే ఏదైనా ఇప్పుడు మరి మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆమె మీ స్టీరింగ్ పట్టుకొని కొంచెం తిప్పింది అంటే ఫెయిల్, హ్యాండ్ బ్రేక్ ఆమె ఏమైనా పట్టుకొని టక్కుమని లాగింది అని అంటే ఫెయిల్, అవి మేజర్. మైనర్ ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా 40 స్పీడ్ వెళ్ళాల్సింది మీరు ఒక 35, 30లో 32లో వెళ్తే సో అవి మైనర్ కింద వస్తాయి. ఒకవేళ ఇక్కడ ఆపమని ఒక్కొక్కసారి పుల్ ఓవర్ టు ద లెఫ్ట్ వెన్ యు ఆర్ రెడీ అని అంటారు, అంటే పక్కకి తీసు ఆపు నువ్వు ఎప్పుడు రెడీ అయితే అప్పుడు అని. ఇప్పుడు మనం వాళ్ళు చెప్పగానే బేసికల్గా ఆపాలి, బట్ ఏంటంటే కొంచెం మనం బ్యాక్ సైడ్ చూసుకొని మిర్రర్స్ చూసుకొని ఓకే అని అనుకుంటే ఒక కొంత దూరం వెళ్ళి ఆపినా కూడా అదేం పెద్ద ఎఫెక్ట్ కాదు. ఇంకొకటి వైపర్స్ ఆన్ చేయమంటది, వైపర్స్ ఒకసారి ఆన్ చేస్తాం. వైపర్స్ అది ఈజీ, అది మనం డ్రైవ్ చేసేటప్పుడు. యాక్చువల్గా నేను ఇండియాలో డ్రైవ్ చేయలేదు, ఇక్కడికి వచ్చి ఇక్కడే నేర్చుకొని ఇక్కడే నేను క్వాలిఫై అయ్యాను. ఇండియాలో నేను ఓన్లీ నాకు ఒక బైక్ ఒకటే వచ్చు, ఇండియాలో అసలు నాకు నేను ఎప్పుడు కార్ స్టీరింగ్ అనేది నేను పట్టుకోవాలి, ఇక్కడే నేను తీసుకున్నా. నేను మొత్తం మీద ఒక 40 classes తీసుకున్నాను అనమాట. అది ఎలా అంటే 40 hours కింద లెక్క అనమాట, అంటే 20 classes తీసుకున్నా, పర్ క్లాస్ వచ్చేసి 2 hours ఉంటుంది అనమాట. సో పర్ అవర్ నేను పే చేసిన అమౌంట్ వచ్చేసి £30, అంటే పర్ అవర్ ఒక రోజు డ్రైవింగ్ టెస్ట్ కి నేను క్లాస్కి వెళ్తే ₹6,000 ఇండియన్ కరెన్సీలో నేను పే చేశాను. ఒక క్లాస్ కి ₹3,000 అనమాట. సో తర్వాత నెక్స్ట్ వీడియోలోని కార్ ఎలా తీసుకోవాలి ఏంటని చెప్తాను. ప్రెసెంట్ ఓన్లీ నేను మాట్లాడేది ప్రాక్టికల్ ఎలా క్వాలిఫై అవ్వాలని మాత్రమే చెప్తాను. ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది, ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. ప్రతి టిప్పు కూడా నేను మీకు చెప్తాను అసలు ఎలా ఏంటి అని అనేది. ఎందుకంటే నేను ఫస్ట్ టైం పాస్ అయిపోతే నాకేం తెలియదు, ఓకే ఈజీయే, చాలా ఈజీ, మీ అందరూ క్వాలిఫై అయిపోతారు అని చెప్పేస్తాను. కానీ నేను 3rd time పాస్ అయ్యాను నేను. సో ఫస్ట్ టైం ఫెయిల్, సెకండ్ టైం ఫెయిల్, 3rd time నేను పాస్ అయ్యాను. ఇప్పుడు బేసికల్ గా అందరూ చెప్తారు నేను వెళ్ళగానే నువ్వే కదా ఎలాన్ మస్క్ తాలూకా కదా ఇచ్చేస్తా డ్రైవింగ్, అవన్నీ బిస్కెట్లు అయ్యి. ఒకళ్ళు 10 సార్లు ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉంటారు, కొంతమంది 20 సార్లు ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు, 19 సార్లు ఫెయిల్ అయ్యి క్వాలిఫై అయిన వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో అట్లా కానీ వాడు పిచ్చోడేం కదా, ఆయన ఐటీలో తోపు, ఆయనకి నెలకి 3-4 లక్షల జీతం. ఇదేంటి అని అంటే కొంతమందికి ఫోకస్ చేస్తారు, కొంతమంది ఫోకస్ చేయరు, కొంతమంది ఆ రోజు ఆ టైము బట్టి చాలా క్రెడెన్షియల్స్ అన్ని ఉండి దాన్ని బట్టి క్వాలిఫై అనేది పాస్ ఫెయిల్ అనేది డిసైడ్ అవుతుంది.
ఇప్పుడు ఫెయిల్ అయిపోయినంత మాత్రాన వాళ్ళు టాలెంటెడ్ కాదు అని కాదు. చాలా మంది చెప్తారు ఫస్ట్ టైం పాస్ అయిపోయాను అమ్మో. ఇప్పుడు చాలా మంది ఏంటంటే కొంచెం, ఇప్పుడు మా వైఫ్ థియరీ టెస్ట్ ఫస్ట్ టైం ఫెయిల్ అయింది, చదవకుండా వెళ్ళి ఫెయిల్ అయింది. అలాగని ఆమె స్కిల్ లేదని కాదు, నాకన్నా స్కిల్, నేను ఓపెన్గా చెప్తాను. చదువులో కానీ, థింకింగ్లో కానీ, ఒక మనీ మానిటరింగ్లో కానీ, అసలు మనీ మేనేజ్మెంట్లో కానీ అన్నిట్లో బాగా స్కిల్. నేను ఈ రోజు ఏదైనా మెయిల్ పెట్టాలి, ఒక అఫీషియల్ మెయిల్ పెట్టాలంటే ఒకసారి ఆమెను చదవమంట. ఎందుకంటే ఆమె కొంచెం ఇంకా బాగా ప్రాపర్గా సోఫిస్టికేటెడ్గా రాస్తుంది. నేను పాస్ అయిపోయినా ఆమె ఫెయిల్ అయిందని అంటే ఆమె స్కిల్ కాదని కాదు, ఎందుకంటే చదవలేదు, ఏదో పైన 10 బిట్లు చూసుకొని వెళ్ళింది, రాసింది, ఫెయిల్ అయిపోయింది. తర్వాత చదివి రాస్తే ఇప్పుడు చాలా మంది ఫస్ట్ టైం పాస్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరూ హై స్కిల్ ఎలాన్ మస్క్ దగ్గర జాబ్ చేసిన వాళ్ళు ఏం కూడా కాదు. వాళ్ళకి ఏదో ఈజీగా వచ్చి ఉంటుంది ఆ రోజు, లేకపోతే వాళ్ళు చదివి ఉంటారు, లేకపోతే ఎన్నో సార్లు దగ్గర 1 సంవత్సరం నుండి ప్రాక్టీస్ చేసి వెళ్ళి రాసేవాడు ఉంటారు, నెల రోజులు చూసి ప్రాక్టీస్ చేసి రాసేవాళ్ళు ఉంటారు. కథ అవి నీకు చెప్పరాయి. మామూలుగా బయటకి ఎవరికైనా చెప్పుకున్నప్పుడు నేను ఇలా వెళ్ళాను అంటే ఇలా కారు ముట్టుకున్నాను, నీకు బాగా ముట్టుకుంటున్నావు కారు, నీకు ఇచ్చేస్తాను లైసెన్స్, ఇది ఒకటి చాలా పెద్ద ప్లెయిన్లు అవి కూడా నడిపేవి ఇచ్చామంటావా అని అంటారు. అవన్నీ పట్టించుకో. కార్ నేర్చుకోవడానికి నీకు నీ ఫ్యామిలీ కోసం నేర్చుకుంటున్నావు నువ్వు, అంతే. నా కోసమో లేకపోతే మీ ఇంటి పక్క నైబర్ కోసం నేర్చుకోవట్లే. నువ్వు మీ వైఫ్ని తిప్పడానికి, మీ అబ్బాయిని తిప్పడానికి, మీ అమ్మగారు వస్తే తిప్పడానికి నువ్వు నేర్చుకుంటున్నావు. అది ఒకటి గుర్తులో పెట్టుకో. వాడేదో అన్నాడు, ఈడేదో అన్నాడు అని క్రిటిసైజ్ అయిపోయి నువ్వు నేర్చుకోవడం మానేస్తే అది నీ ఫాల్ట్. అది అలా అయితే అసలు దేశం దాటి వచ్చావంటే నువ్వు ప్రతి చోట నీకు క్రిటిసైజింగ్ ఉంటుంది. నువ్వు ఏ చేసినా కూడా అలా చేయలేవు, ఇలా చేయలేవు, మేమైతే ఇలా చేసాం. 90s లో వచ్చిన వాళ్ళు, 70s లో వచ్చిన వాళ్ళు, ఇప్పుడు 2000 లో వచ్చిన వాళ్ళు, వాళ్ళకి నీకు కంపారిజన్ వద్దు. అప్పుడు వేరు సినిమా, ఇప్పుడు వేరు. ఇప్పుడు నువ్వే తోపు, నీ సినిమాకి నువ్వే హిట్ హీరో, అంతే. వాళ్ళు ఏదో చెప్పారు, వీళ్ళు ఏదో చెప్పారని అనుకోబాకు. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే షో మీ టెల్ మీ క్వశ్చన్స్ అని ఉంటాయి. అది మీకు తెలుసు, ఎవరైతే లర్నింగ్ లో ఉన్నారో వాళ్ళకి ఒక ఐడియా ఉండి ఉంటుంది. సో అది మ్యాక్సిమం చూడండి. కొన్ని ఉంటే ఇప్పుడు మన షో మీ టెల్ మీ క్వశ్చన్స్ ఇన్ ప్రాక్టికల్ టెస్ట్ ఇన్ యూకే అని కొడితే మీకు ఆటోమేటిక్గా వస్తాయి. అందులో మీకు కొన్ని చూస్తే మీకు ఒక అర్థం అవుతుంది. ఇప్పుడు ప్రతిదీ కూడా స్పెసిఫిక్గా చూపిస్తూ ఉంటాడు. సో అది అయిపోయిన తర్వాత కార్లో కూర్చుంటుంది. స్టార్ట్ చేయకండి అప్పుడే. ఆమె కూర్చున్న తర్వాత సీట్ బెల్ట్ పెట్టుకున్న తర్వాత అప్పుడు ఆమె చెప్పిద్ది మీకు. కొంచెం వెయిట్ చేయండి, పీస్ ఆఫ్ మైండ్ తేరండి. కంగారుగా చేశారు అని అంటే పులిహార అయిపోద్ది. ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే డబ్బుల్ ప్రాబ్లం కాదు, 62 పౌండ్ ప్రాబ్లం కాదు. ఒకసారి ఎగ్జామ్కి వెళ్ళాలి అని అంటే 62 పౌండ్. సో 62 పౌండ్ ప్రాబ్లం కాదు. ఏంటి ప్రాబ్లం రా అని అంటే నీకు స్లాట్ దొరకదు. 3 నెలలు 2 నెలలు స్లాట్ అలా ఉంటుంది. టైం వేస్ట్, నీకు పేషియన్స్ పోతా ఉంటుంది. ఇంతలో మధ్యలో ఎవడో ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు, ఇంకా అవ్వలేదా, అక్కడికి వెళ్తున్నావురా, ఇక్కడికి వెళ్తున్నారా, ఇంకా నీది అవ్వలేదా, నాది ఎప్పుడో అయిపోయిందిరా, నేను ఫస్ట్ టైం అయిపోయింది. సో ఎవ్వరికి చెప్పొద్దు. నన్ను అడిగితే మీరు డ్రైవింగ్ కానీ థియరీ కానీ రాస్తుంటే ఎవ్వరికి చెప్పొద్దు. థియరీ టెస్ట్ అయిపోయి క్వాలిఫై అయిపోయి మీ చేతిలో ఉన్నది అని అంటే అప్పుడు కూడా కొంతమందికి చెప్పండి, అందరికీ చెప్పొద్దు. డ్రైవింగ్ కూడా అయిపోయి ప్రాక్టికల్ అయిపోయి లైసెన్స్ మీకు రిసీవ్ అయింది అనుకోండి, అప్పుడు ఉందిలేండి ఏదో కూల్గా ఉందిరా అని. అంతేగాని దానికి స్టార్ట్ చేయకముందే అది ఉంది ఇది ఉంది చేస్తున్నా ఇది చేస్తున్నా అని అంటే ఏ పని అవ్వదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ 10 మంది మీరు ఒకసారి ఒరయ్యానంటే దాన్ని బూతు మాట కింద ఇంకా 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 చేసి 10వ దగ్గరికి వెళ్ళేసరికి ఎలా అయిపోద్ది అంటే అరే ఇంకా కాస్త ఇంకేదో పచ్చి బూత్ కింద అయిపోయింది. సో ఏదైనా సైలెంట్ గా నీట్ గా చేసుకోండి. నువ్వు మీ వైఫ్ కి గొప్పగా చూపించుకోవాలి, నీ కొడుక్కి నువ్వు మా డాడీ అని చూపించుకోవాలి. నైబర్కి, షాప్ లో వాడికి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అవసరమే లేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టు, నువ్వు నీ కోసం బతుకు, మీ అమ్మగారి కోసం బతుకు, మీ ఫ్యామిలీ కోసం బతుకు. అంతేగాని ఆడవాడి చేత గొప్ప అనిపించుకోవాలి అనుకో చివరికి మొత్తం దొబ్బిద్ది. సో లోపల కూర్చున్న తర్వాత నేను స్టార్ట్ చేసి రోడ్డు కూడా చూపిస్తాను, కొన్ని సైన్స్ చూపిస్తాను, మెయిన్ పాయింట్స్ ఏవేవైతే ఉన్నాయో అవి కూడా చూపిస్తాను. వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, స్టార్ట్ చేస్తా ఇప్పుడు. ఫస్ట్ ఓకే, వెన్ యూ రెడీ యూ కెన్ స్టార్ట్ మూవింగ్ అని మనకి హింట్ అయితే ఇస్తుంది ప్రాక్టికల్ ఎగ్జామ్ ఎవరైతే కండక్ట్ చేస్తారో. సో వెన్ యూ రెడీ టు స్టార్ట్ మూవింగ్ అని అన్నప్పుడు మనం ఫస్ట్ హ్యాండ్ బ్రేక్ తీస్తాం. సో హ్యాండ్ బ్రేక్ తీసి ఇప్పుడు నేనైతే బ్యాక్ గేర్ వేసాను. సో ఫస్ట్ అప్పుడే క్లచ్ వదిలేకండి. మీరు బ్యాక్కి వెళ్ళినా ఫ్రంట్కి వెళ్ళినా 6 బ్లైండ్ స్పాట్, షోల్డరు బ్యాక్ చూడాలి, తర్వాత ఇక్కడ మిర్రర్ చూడాలి, తర్వాత ఇక్కడ ఏదైతే ఉందో సెంటర్ మిర్రర్ చూస్తాం,
అలాగే నీ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇద్దరు 2 మిర్రర్లు చూస్తాం. అలాగే బ్లైండ్ స్పాట్ చూస్తాం, మళ్ళీ బిహైండ్ బ్లైండ్ స్పాట్ అలా చూసి, సో మనకి ఇక్కడ స్క్రీన్లో బేసికల్గా తెలుస్తుంది కాబట్టి, సో ఏదైనా కార్ వచ్చినా ఏది వచ్చినా, సో అక్కడ కార్ ఉంది, సో మనం వెయిట్ చేద్దాం. సో అలా ప్రతి కార్కి, ఇప్పుడు మనం నేర్చుకున్న ప్రతి కార్కి స్క్రీన్ ఉంటుందని నేను అన్నాను. సో ఎందుకైనా మంచిది, కొంచెం తీసేటప్పుడు మొత్తం బ్యాక్ అంతా కొంచెం జాగ్రత్త చూసుకొని, సో ప్రాపర్గా వెహికల్ అనేది పార్కింగ్లో అయితే పార్కింగ్లో నుంచి, ఏదైనా స్ట్రీట్లో నుంచి అయితే స్ట్రీట్లో నుంచి తీస్తాం అనమాట. సో అది తీసిన తర్వాత మనం లెఫ్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రైట్ సైడ్ తిప్పుతున్నాను. సో ఇలా ఇలా ఇక్కడ నుండి చూడండి. సో ఫస్ట్ గేర్ వేసి రైట్ సిగ్నల్ ఇచ్చి స్లోగా మూవ్ చేస్తున్నాను. మూవ్ చేసిన తర్వాత ఇలాంటి కార్లు ఏమైనా అబ్స్ట్రక్షన్స్ ఉంటే కొంచెం బాగా గ్యాప్ ఇవ్వాలి. సో మరీ దగ్గరగా ఉండి తీసుకెళ్ళద్దు. సో ఇలాంటి స్ట్రీట్లో ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడు, అదే మనం ఓన్లీ ప్రాక్టికల్ గురించే మాట్లాడుతున్నాను, రియల్ టైం అనేది మీకు తెలుస్తుంది. సో వెంటనే మీరు లాంగ్ డ్రైవ్స్ ఇవి అవి వేసేసి అంత ఇదేం ఉండదు. సో కొంచెం రావడానికి, చాలా మంది ఇండియాలో డ్రైవ్ చేసి ఓన్లీ ప్రాక్టికల్ అని అంటే అప్పుడు వాళ్ళది వేరే సినిమా అనమాట. సో ఇలాంటి అబ్స్ట్రక్షన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా కార్లు ఇలాగా రోడ్ స్ట్రీట్ పార్కింగ్ లో ఉంటే చాలా కేర్ఫుల్ గా కొంచెం డిస్టెన్స్ ఇవ్వాలి. ఇదేంటి అంటే గివ్ అవే, ఇది ఈ సైన్ చూసారు కదా, గివ్ అవే అది. సో ఆ గివ్ అవే వచ్చేటప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 సైడ్లు కూడా ప్రాపర్ గా చూసుకొని స్లోగా తిప్పాలి. ఓకే, ఈ డాటెడ్ లైన్ ఉంది కదా ఈ మధ్యలోని, ఈ డాటెడ్ లైన్ లోని మనం ఎక్కడైనా క్రాస్ చేసుకోవచ్చు, ఓవర్టేక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో కొన్నిసార్లు ఇగో ఇది ఉందో చూసారు ఇప్పుడు నా లెఫ్ట్ సైడ్, అది గివ్ అవే సైన్ అనమాట. గివ్ అవే సైన్ అనేది మనం ఏంటి అని అంటే అక్కడికి వచ్చిన తర్వాత వెయిట్ చేస్తాం. అది ఒకవేళ రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ మనకు మూవ్ ఇచ్చారు అని అంటే మూవ్ చేస్తాం, అప్పటి వరకు మూవ్ చేయం. సో మేజర్ గా మనం చూసుకోవాల్సింది ప్రాక్టికల్ టెస్ట్ లో స్పీడ్ లిమిట్. ఎందుకంటే వాళ్ళు ఒక రికార్డర్ పెడతారు అనమాట, స్పీడ్ రికార్డర్. అది స్పీడ్ క్యాప్చర్ చేస్తుంది. ప్రతిదీ కూడా జీపీఎస్ ఉంటుంది, అందులోని స్పీడ్ రికార్డర్ 2 ఉంటాయి. ఇప్పుడు నార్మల్ స్పీడ్ రికార్డ్ కి వాళ్ళు పెట్టిన స్పీడ్ రికార్డ్ కి 2 అంటే 30 మనం నడుపుతున్నాం అనుకోండి, అది 32 చూపిస్తుంది. సో అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇంకోటి ఇది ఇక్కడ చూసారా ఈ సైన్, 20 స్పీడ్ లిమిట్ స్కూల్ జోన్. సో ప్రాపర్ గా స్లోగా, అంటే లైట్స్ అక్కడ లైట్స్ ఆన్ ఫ్లాష్ అవుతున్నాయి అనుకోండి, బేసికల్ గా స్కూల్స్ 12, 3, 8 ఓపెనింగ్ క్లోజింగ్ అనమాట నేను చెప్పేది. సో ఆ టైంలో ఏమవుతాయి అంటే ఫ్లాష్ అవుతుంది, అప్పుడు మనం 20 స్పీడ్ లిమిట్ వెళ్ళాలి. అది బాగా అబ్జర్వ్ చేస్తారు ఇలాంటివి. సో అదొకటి చూసుకోవాలి. ఈ డాటెడ్ అయితే ఏదైతే ఉందో, ఈ డాటెడ్ లైన్ లో నుంచి మనం కావాలంటే ఓవర్టేక్ చేసుకోవద్దు. నా బెస్ట్ సజెషన్ ఏంటి అని అంటే ఎగ్జామ్ టైంలో ఓవర్టేక్ ఏం చెయ్యొద్దు. స్పీడ్ లిమిట్ ఏదైతే ఉందో అది జీపీఎస్ లో కొంచెం అది బాగా ఫోకస్ చేసుకొని చూసుకొని మనం ఆ స్పీడ్ లిమిట్కి తగ్గట్టు మనం వెళ్తే 100 అంటే 100% సక్సెస్ఫుల్గా మనది అయిపోద్ది. అలాగే ఇప్పుడు ఇక్కడ ఇంకొక సైన్ చూపిస్తాను చూడండి. నేను ఇదేంటి అని అంటే నేషనల్ స్పీడ్ లిమిట్, ఆ సైన్ అనేది. సో ఇక్కడ మనం నడిపేది ఎంత ఉంటది అని అంటే నేషనల్ స్పీడ్ లిమిట్, సింగిల్ గ్యారేజ్ వే, డ్యూయల్ గ్యారేజ్ వే 2 కాన్సెప్ట్లు ఉంటాయి. ఇక్కడ 60 స్పీడ్ లిమిట్ లో మనం వెళ్ళొచ్చు అనమాట. సో ఈ మధ్యలోని యారో మార్క్స్ ఉన్నాయి చూసారా, దాని అర్థం ఏంటంటే ఇక్కడ వరకు మనం ఓవర్టేక్ చేయొచ్చు, ఐ మీన్ జంప్ అవ్వచ్చు అనమాట ఏదైనా కార్స్ లో అయితే. బట్ ఈ లైన్ డబల్ లైన్ ఉంది అంటే ఇలా మధ్యలో మనం జంప్ అవ్వడానికి లేదు. సో సిగ్నల్ వేసుకొని ఇక్కడ నుండి మనం తిరుగుతాం లెఫ్ట్ కి. సో లెఫ్ట్ కి తిప్పాను. ఇదేంటి అని అంటే 2 రోడ్లు కలుస్తాయి. సో 2 రోడ్లు కలిసేటప్పుడు కొంచెం అంటే మనదే స్ట్రైట్ రోడ్ అవుతుంది. సో ఈ మధ్యలో వచ్చేవన్నీ ఆ రోడ్స్ లైక్ గివ్ అవే మనం ఇస్తే ఓకే, లేదు అంటే లైట్ కోసం మనకే ప్రియారిటీ అనమాట. సో ఇలాంటి ఫామ్ రోడ్స్ అంటే టౌన్ సెంటర్స్ లో వాటిల్లో వెళ్ళేటప్పుడు ఇలాంటి రోడ్స్ అన్ని ఫామ్ రోడ్స్ అంటారు అనమాట.
సో ఫామ్ రోడ్స్లోని ఇంతే రోడ్డు ఉంటుంది, స్ట్రైట్ రూట్, ఒకటే స్ట్రైట్ రూట్, ఏ ఇష్యూస్ ఉండవు, చాలా కూల్ అండ్ కంఫర్ట్గా వెళ్తుంది. ప్రాపర్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే స్పీడ్ లిమిట్. నెక్స్ట్ స్పీడ్ లిమిట్ మనకు వస్తుంది ఇక్కడ చూడండి, ఇది 30 స్పీడ్ లిమిట్. సో 30 స్పీడ్ లిమిట్ అంటే మనం 33 వరకు కూడా, అఫీషియల్గా అయితే 32, 33 వరకు కూడా వెళ్ళొచ్చు. బట్ ఏంటి అని అంటే ఎగ్జామ్లో 29, 30 కొట్టండి. మీకు మీ కార్లో యాక్సెస్ ఉంది, లేదా ఇన్స్ట్రక్టర్ కార్లోని మ్యాక్సిమం అన్ని ఇన్స్ట్రక్టర్ కార్లో కూడా 99.9% అంటే ప్రొఫెషనల్ ఇన్స్ట్రక్టర్ కార్లోనైతే అన్ని యాక్సెస్, ఇప్పుడు నేను చెప్పిన అన్ని యాక్సెస్ ఉంటాయి. ఏదో ఇప్పుడు నాలంటోడు ఎవడో పాస్ అయిపోయి 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నేను నేర్పుతాను బాబు 20 పౌండ్లు అని అంటే అవి బిస్కెట్లు అవి వాళ్ళ దాంట్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందరి దాంట్లో ఉంటుందని ఉంటుంది అని. ఇప్పుడు ఇంకోటి ఇక్కడ కారు అబ్స్ట్రక్షన్ ఉంది కదా, సో మనం ఏం చేయాలంటే రైట్ సిగ్నల్ ఇవ్వాలి. అదేంటారా రైట్ సిగ్నల్, ఎందుకు మనం రైట్కి వెళ్ళట్లేదు కదా అని అంటే అక్కడ కారు ఉందని మన బిహైండ్ ఎవడైతే ఉంటాడో వాడికి చెప్పినట్టు అనమాట. అలాగే కారు క్రాస్ అయిపోయిన తర్వాత లెఫ్ట్ సిగ్నల్, మళ్ళీ నేను నార్మల్ రోడ్లోకి వస్తున్నాను రా అని అనేసి సిగ్నల్ అనమాట. ప్రతిదీ కూడా మన బ్యాక్ ఉన్న ఎవడున్నా లేకపోయినా ఎగ్జామ్లోని ఎవడో ఉన్నాడు అనుకొని ప్రతిదీ కూడా సిగ్నల్ మూవ్తోనే వెళ్తాం అనమాట. సో ఇక్కడ 30 స్పీడ్ లిమిట్ కదా, సో మళ్ళీ ఇప్పుడు మనం నేషనల్ స్పీడ్ లిమిట్లోకి వచ్చేసాం 60. మనకి ఎప్పుడైతే ఆ సింబల్ అనమాట, బేసికల్గా మన సింబల్ ఒకవేళ మనం అబ్జర్వ్ చేసినా చెయ్యకపోయినా, బట్ మనకి ఇక్కడ ఏదైతే జీపీఎస్ చూపిస్తుందో జీపీఎస్లో చూపించాలంటే మనం కొట్టేయచ్చు, ప్రాబ్లమే లేదు. వాళ్ళ జీపీఎస్ మన జీపీఎస్ జస్ట్ ఒక లుక్ వేస్తే చూడు. అలాగని రోడ్డు మీద ఫోకస్ వదిలేయద్దు, రోడ్డు మీద కూడా ఫోకస్ చేయండి. ఇప్పుడు ఇంకోటి ఇది వస్తుంది కదా గివ్ అవే అనేది. సో గివ్ అవేలోని మనం ఇక్కడ వెయిట్ చేస్తాం. సో మనకి స్పేస్ కోసం వెయిట్ చేస్తాం గివ్ అవే అంటే. సో బేసికల్గా ఇగో ఇప్పుడు కార్లు వస్తున్నాయి కదా, ఇది సైకిల్ జోను, పెడిస్ట్రియన్స్ జోను, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇన్కేస్ ఒకవేళ పెడిస్ట్రియన్స్ ఎవరైనా వాక్ చేస్తుంటే ప్రియారిటీ వాళ్ళకే ఇవ్వాలి. ఇలాంటి పెద్ద పెద్ద వెహికల్స్ వచ్చినప్పుడు మీరు వెళ్ళొద్దు, ఎందుకంటే ఆడు స్లో చేశాడు అంటే ఫెయిల్ అయిపోయినట్టే. మనం గ్యాప్ కోసం చూద్దాం, లెఫ్ట్ సిగ్నల్ వేసుకుంటాం, వెయిట్ చేస్తాం అంతే. నర్వస్ అయితే ఫీల్ అవ్వద్దు, తొందరగా తీసేయాలి మనం ఫెయిల్ అయిపోతామేమో అని. అలాగని ఎక్కువసేపు కూడా ఉండద్దు. గ్యాప్ మ్యాక్సిమం ఒక మంచి గ్యాప్ కోసం చూడండి, ఎందుకంటే ఇది 40 స్పీడ్ లిమిటే. ఇంకోటి ఇప్పుడు ఇది నాకు మంచి గ్యాప్, సో నేను మూవ్ చేశాను, స్పీడ్గా లేపాను. సో ఆ లెఫ్ట్ సైడ్లో వచ్చే సిగ్నల్ ఏంట్రా అంటే, సింబల్ ఏంట్రా అంటే రౌండ్ అబౌట్ సింబల్ అనమాట. సో మనం ముందుకు వెళ్తుంటే రౌండ్ అబౌట్ వస్తుంది. కొన్ని రౌండ్ అబౌట్స్ ఎలా ఉంటాయి అని అంటే నీకు క్లియర్గా ఎగ్జిట్స్తో సహా డిస్ప్లే ఉంటుంది, అది కూడా నేను మీకు చూపిస్తాను అది ఒకటి. సో ఇదేంటంటే ట్రాఫిక్ కంట్రోలర్ రౌండ్ అబౌట్, దీనికి ఒకే ఎగ్జిట్ ఉంటుంది. లేదు మనం వెనక్కి వెళ్ళిపోవాలంటే 3rd ఎగ్జిట్కి తిరగాలి. సో ఫస్ట్ ఎగ్జిట్ కాబట్టి మనం సిగ్నల్ వేసుకుంటాం, ఫస్ట్ లైన్లో ఉంటాం, తిప్పేస్తాం. సో అక్కడికి అది ఇది బేసికల్గా నేషనల్ స్పీడ్ లిమిట్ 60 ఇది. కానీ టెంపరీ స్పీడ్ లిమిట్ బోర్డులు మీకు మధ్యలో కనబడుతున్నాయి కదా, సో మనం పాటించాల్సింది ఏ స్పీడ్ రా, జీపీఎస్ స్పీడ్కి వెళ్ళిపోదాం అంటే మీరు ఫెయిల్ అయిపోతారు. ఎందుకంటే టెంపరీ స్పీడ్ లిమిట్ అంటే టెంపరీ స్పీడ్ లిమిట్. ఇదిగోటి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు రౌండ్ అబౌట్ చూస్తారు, ఎన్ని ఎగ్జిట్లు ఉన్నాయి, ఎగ్జిట్లు ఏవైతే ఉన్నాయో అక్కడ బొడుపుల్లా వచ్చాయి కదా, అవి 3 ఎగ్జిట్స్ ఉన్నాయి అనమాట. సో మనం ఫస్ట్ ఎగ్జిట్ వెళ్తామా, ఫస్ట్ ఎగ్జిట్ అయితే మీకు ఏ లైన్లో ఉండాలి, లెఫ్ట్ లైన్లోనే ఉండాలి, అది మీకు తెలిసిందే. సెకండ్ ఎగ్జిట్ అయితే సెకండ్ ఎగ్జిట్ స్ట్రైట్ అహెడ్ ఉంది లేదు అని చూసుకోవాలి. సో అది మీకు ఇన్స్ట్రక్టర్ చెప్తాడు. సో ఇది 3rd ఎగ్జిట్ నేను తిరుగుతున్నా. సో రైట్ సిగ్నల్, రైట్ సిగ్నల్, రైట్ సిగ్నల్. ఇక్కడికి వచ్చాక చూసారా నా ముందు లెఫ్ట్ సిగ్నల్ వేసాడు, సో మనం కూడా లెఫ్ట్ సిగ్నల్ వేసాం మీకు ఈజీగా కనబడటం కోసం. 30 స్పీడ్ లిమిట్, లెఫ్ట్ సిగ్నల్. సో మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం అనమాట. సో స్టిల్ లెఫ్ట్ సిగ్నల్ నాకు ఉంది, సో ఇందులోకి తిరుగుతాం అనమాట. సో అలాగని షార్ప్గా స్పీడ్గా తిప్పొద్దు. గర్ల్ ఫ్రెండ్తో మనం ఏం రైడ్ చేయట్లేదు, ప్రాక్టికల్ ఎగ్జామర్తో రైడ్ చేస్తున్నాము. సో ప్రతిదీ కూడా ప్రాపర్ యాక్షన్. ఒక ముసలోడిని పక్కన కూర్చోబెట్టుకొని నడిపితే ఎట్లా ఫీల్ అవుతామో అలాగా. సో 20 to 25 లేదా 30 మినిట్స్ ఒకవేళ మీరు ఇంకేదైనా చిన్న తప్పు చేసినా ఒక మంచి ఇన్స్ట్రక్టర్, ఒక మంచి ఎగ్జామర్ అనుకోండి, అమ్మో వీడికి ఇంకో ఛాన్స్ ఇద్దాం అని అనిపించుకోకుండా, సో 20 to 30 మినిట్స్ మనకి డ్రైవ్ అనేది జరుగుతుంది. సో డ్రైవ్ జరిగిన తర్వాత, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్యారలల్ పార్కింగ్, ఒక బ్యాక్వర్డ్ పార్కింగ్ చేయమంటాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు బ్యాక్వర్డ్ పార్కింగ్ ఎలా చేయాలని చూపిస్తాను. స్టిల్ సేమ్ బ్లైండ్ స్పాట్స్ చూసుకోవాలి, అటు ఇటు మొత్తం చూసుకున్న తర్వాత
6th గేర్ బ్యాక్ వేస్తాం. ఇక్కడ మీకు డిస్ప్లేలో కనబడుతున్నా చూసారా, ప్రాపర్ లైనింగ్ లోకి వెళ్ళిపోవాలి కార్ అంతే. మళ్ళీ ఫ్రంట్ కి మూవ్ చేసి బ్యాక్ చేసి అలాగా అటు ఇటు చేసామా దొరికిపోతాం, అయిపోయినట్టే, ఫెయిల్ అంతే, ఒకటే లైన్ ఫెయిల్. ఇప్పుడు ఎందుకు చూసారా ప్రాపర్ గా అంటిల్ ఆ రెడ్ లైట్ వరకే వెళ్ళొద్దు. సో మన పక్కన కూడా కార్ ఉంది, మీకు ఆ వీల్స్ కనబడుతున్నాయి చూడండి. స్లో అండ్ స్టడీ, స్లో అండ్ స్టడీ, స్లో అండ్ స్టడీ. ఒకసారి మిర్రర్స్ లో లైన్ చూసుకోండి, మిర్రర్స్ లోపల కార్ ఉందో లేదో. హ్యాండ్ బ్రేక్ వేసుకుంటాం, క్లచ్ వదిలేస్తాం, న్యూట్రల్ చేసేస్తాం, క్లచ్ వదిలేస్తాం, హ్యాండ్ బ్రేక్ వేసుకుంటాం. అది ఇదే విధంగా నార్మల్ గా ఇప్పుడు నేను మీకు బయట నుండి బే పార్కింగ్ చేయాలంటే ఎలాగా చేయాలనేది నేను మీకు చూపిస్తాను. ఒకసారి బే పార్కింగ్ చూడండి. పార్కింగ్ ఏదైతే ఉందో అది నేను మీకు దాన్ని ఎలా చూసుకోవాలి, సెంటర్ ఏంటి చూసుకోవాలి అనేది నేను మీకు చెప్తాను. ఎప్పుడైనా ఇలాంటి బే చూసుకునేటప్పుడు స్ట్రైట్ గా ఉండి చేయమంటారు. సో నేను ఆ బేలో చూపిస్తాను. అక్కడ లెఫ్ట్ లోని మనకి బేస్ ఉన్నాయి చూసారా, అందులో ఒక బేలో పెడతాను అనమాట. సో అలా చూపించేటప్పుడు ఇప్పుడు ఇది అనుకోండి ఈజీగా మీకు, ఇప్పుడు మన కారు ఉంటే స్ట్రైట్ తీసుకెళ్ళి పెట్టడం ఉంది, అది పెద్ద ఇదేం కాదు. సో అలాంటి బేలో ఫార్వర్డ్ పార్కింగ్ ఎలా ఉంది అనేది నేను చూపిస్తాను. సో చూడండి, మీకు ఒక క్లారిటీ ఉంటుంది. సో నువ్వు వెళ్ళిపో. చూసారు కదా. సో ఇలాగే నేను ఇప్పుడు నెక్స్ట్ డ్రైవింగ్లోని ప్రాక్టికల్స్లోని కొన్ని టిప్స్ కూడా చెప్తాను. సో ఈ వీడియో చూసారు కదా, ఈ వీడియోలో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏవైతే వచ్చే షార్ట్స్ కానీ టిప్స్ కానీ వాటి కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ, థ్యాంక్ యూ.